Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekar, Faculty of Mathematics. So మనము గత వీడియోలో ఆర్ఆర్బి అలానే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ మనకు సింప్లిఫికేషన్ మరియు సర్డ్స్ అనే టాపిక్ మీద ఏ విధంగా అడిగారనే విషయం మనం తెలుసుకున్నాం. సో వాటిని మనము షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయాలి, మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో వాటికి కంటిన్యూషన్గా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము తెలుసుకుందాం. సో ఈ ప్రశ్నలు ముఖ్యంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు ఎక్కువగా అడగడం జరిగింది. సో మరి ఒకసారి మొదటి ప్రశ్న అబ్జర్వ్ చేద్దాం. So if x minus 4 whole cubed plus x minus 9 whole cubed plus x minus 8 whole cubed is equal to 3 into x minus 4 into x minus 9 into x minus 8, then find the value of x విలువ కనుక్కోవాలి. సో ఒకసారి మన క్వశ్చన్ ఫార్మేట్ చూస్తే సో మనకు a cubed plus b cubed plus c cubed is equal to 3abc. సో క్వశ్చన్ ఫార్మేటు ఈ ఫార్మేట్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ 4 గాను, సో బి వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ 9, సి వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ 8 తీసుకుంటే, అయితే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3abc ఎప్పుడవుతుంది? మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుతుంది. సో మరి ఇందులో మనకు ఏ వాల్యూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ బి వాల్యూ ఎక్స్ మైనస్ 9 ప్లస్ సి వాల్యూ ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనము ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ 3x అవుతుంది. సో 4 ప్లస్ 9 13 ప్లస్ 8 21, సో మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 21 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే సో 3x ఈజ్ ఈక్వల్ టు 21. సో మనము 3తో క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో x వాల్యూ 7. సో మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. ఇలా చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు సో క్వశ్చన్ ఫార్మేట్ ఫస్ట్ మనం రాసుకున్న తర్వాత మనకు ఈ ఫార్ములా అనేది మనకు స్ట్రైక్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రెండవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2a, దెన్ ఫైండ్ a బై x మైనస్ a ప్లస్ a బై y మైనస్ a. సో మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఒకసారి చూడండి, దీన్ని మనం జనరల్గా ఎల్సిఎం కనుక్కొని సో మనకు ఆ విధంగా చేయొచ్చు. అయితే అది టైం టేకింగ్ అవుతుంది. చాలా సింపుల్గా లాజికల్గా చేద్దాం. సో ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2aని మనము a ప్లస్ ఏగా రాద్దాం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సో ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x మైనస్ ఏ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ y రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో y రైట్ సైడ్ తీసుకెళ్తే సో మనకు ఆల్రెడీ అక్కడ a మైనస్ y అవుతుంది. అంటే x మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే y మైనస్ ఏ అవుతుంది. సో మైనస్ కామన్ తీసాం, మైనస్ ఇంటూ y మైనస్ y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ప్లేస్లో మైనస్ వై మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ ఏ బై వై మైనస్ ఏ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్, ఇక్కడ మనకు సేమ్ టర్మ్ చూడండి, ఏ బై వై మైనస్ ఏ ప్లస్ ఏ బై వై మైనస్ ఏ, అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సరు 0 వచ్చేస్తుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. జనరల్గా చాలామంది ఎల్సిఎం కనుక్కొని ఇలా చేస్తారు, అది టైం టేకింగ్ వేస్ట్. చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఈజీగా చేయవచ్చు. సో ఆన్సర్ 0 వచ్చింది, మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఈ విధంగా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి మనము ప్రశ్నను బాగా అబ్జర్వ్ చేస్తే సో మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఏ వాల్యూ ఎక్స్ బై వై ప్లస్ జెడ్, బి వాల్యూ వై బై జెడ్ ప్లస్ ఎక్స్, సి వాల్యూ వచ్చేసి జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇవ్వడం జరిగింది. సో మనము సో 1 బై 1 ప్లస్ ఏ ప్లస్ 1 బై 1 ప్లస్ బి ప్లస్ 1 బై 1 ప్లస్ సి వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 ప్లస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మరి
1 plus a value. So 1 plus a is equal to 1 plus a means x by y plus z అవుతుంది. So that is equal to y plus z into 1. So y plus z plus x divided by so y plus z అవుతుంది. సో ఆర్డర్లో రాస్తే x plus y plus z డివైడెడ్ బై y plus z అవుతుంది. సో అలానే సిమిలర్లీ మనం అలానే 1 plus b is equal to డైరెక్ట్గా రాయొచ్చు x plus y plus z. సో డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ y plus z ఉంది కాబట్టి ఇక్కడ y plus z వచ్చింది. ఇక్కడ మనకు సెకండ్ వన్ b అన్నప్పుడు డినామినేటర్ z plus x ఉంది కాబట్టి సో మనకు z plus x తీసుకోవచ్చు. అలానే 1 plus c is equal to సో x plus y plus z డివైడెడ్ బై సో డినామినేటర్ x plus y తీసుకుందాం. సో ఈ విధంగా ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు చూడండి ఇక్కడ ఆల్రెడీగా 1 plus a వాల్యూ తెలుసు. సో దీనికి మనకు రెసిప్రోకల్ తీసుకుంటే 1 by 1 plus a is equal to సో y plus z డివైడెడ్ బై x plus y plus z అవుతుంది. అలానే ఇక్కడ 1 by 1 plus b అన్నప్పుడు ఇంటర్చేంజ్ ద బోత్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్. సో వి గెట్ x plus z డివైడెడ్ బై x plus y plus z. అలానే 1 by 1 plus c is equal to x plus y by x plus y plus z. సింపుల్గా మనము లవహారాలను తారుమారు చేస్తే అయిపోతుంది. ఇంటర్చేంజింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. నౌ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. సో మనం ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 1 plus a plus 1 by 1 plus b plus 1 by 1 plus c దట్ ఈస్ క్వశ్చన్. సో 1 by 1 plus a అంటే ఆల్రెడీగా మనకు సో y plus z by సో x plus y plus z అవుతుంది. అలానే 1 by 1 plus b అంటే సో x plus z by x plus y plus z ప్లస్ 1 by 1 plus c అన్నప్పుడు x plus y డివైడెడ్ బై x plus y plus z. సో డినామినేటర్ సేమ్. సో we get LCM x plus y plus z. Now by adding all numerators సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సో x plus x 2x అవుతుంది, y plus y 2 అవుతుంది, z plus z 2z అవుతుంది. సబ్ 2 కామన్ తీస్తే 2 into x plus y plus z అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు 2 ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయొచ్చు. 2 అనేది మనకు ఆప్షన్ ఏలో ఆప్షన్ 1లో ఇవ్వబడినది. సో ఈ విధంగా మనం చేయాలి. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనకు 1 by 1 plus a కావాలి. ఫస్ట్ 1 plus a కనుక్కున్నాం. మరి అగైన్ 1 plus a వచ్చిన తర్వాత 1 by 1 plus a కనుక్కున్నాం. అలానే 1 by 1 plus c 1 by 1 plus b కనుక్కొని సో ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి ఇచ్చిన ప్రశ్నను మనం అబ్జర్వ్ చేస్తే x plus 1 by x into x minus 1 by x సో ఇంటూ x square plus 1 by x square minus 1 ఇంటూ x square plus 1 by x square plus 1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు సో x plus 1 by x ఈ 2 టర్మ్స్ తీసుకుందాం. సో x plus 1 by x ఇంటూ x square మైనస్ 1 ప్లస్ 1 by x square. అలానే x minus 1 by x ఇంటూ x square plus 1 ప్లస్ 1 by x square రాసాం. సో ఇక్కడ 1 ప్లేస్లో మనకు సో x ఇంటూ 1 by xగా రాద్దాం. సో ఎందుకు రాయాలనేది ఇప్పుడు తెలిసిపోతుంది మనకు. సో x ప్లస్ 1 by x ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఇంటూ 1 by x ప్లస్ 1 by x స్క్వేర్. సో అలానే x మైనస్ 1 by x ఇంటూ 1 by x ఇంటూ సో x స్క్వేర్ ప్లస్ 1 ప్లేస్లో మనం x ఇంటూ 1 by x రాద్దాం ప్లస్ 1 by x స్క్వేర్. సో ఎందుకు ఇలా రాయాలంటే క్లియర్గా మనకి ఇక్కడ ఈ ఫార్మేట్ చూడండి, ఒకసారి ఈ ఫార్మేట్ చూడండి, నెక్స్ట్ ఈ ఫార్మేట్ చూస్తే సో మనకు a ప్లస్ బి
ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సో ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఫార్మేట్ ఉంది. సో అలానే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సో ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. సో ఇక్కడ మనకు ఈ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి సో మనము ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఏ ప్లేస్లో ఎక్స్ బి ప్లేస్లో 1/x ఉంది. చూడండి, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్. సో యూ కెన్ రైట్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1/x క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 1/x క్యూబ్డ్గా రాయవచ్చు. సో దెన్ అగైన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్. మరి మనకు ఆల్రెడీగా ఐడెంటిటీ తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ అంటే ఎక్స్ క్యూబ్డ్ హోల్ స్క్వేర్ మైనస్ బి మీన్స్ 1/x క్యూబ్డ్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6 మైనస్ 1/x పవర్ 6 ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆల్రెడీగా మనకి ఇక్కడ ఈ ఫార్మేట్ చూస్తేనే ఎక్స్ ప్లస్ 1/x కానీ సో ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 1 ఈ ఫార్మేట్ చూస్తేనే మనం ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. రైట్, ఈ విధంగా చేయొచ్చు. మరి ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 టిక్ చేస్తాం. రైట్, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఇచ్చిన ప్రశ్నను మనము చూద్దాం. సో 2p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో p క్యూబ్డ్ ప్లస్ 1/8 క్యూబ్డ్ విలువ మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి క్లియర్గా p క్యూబ్డ్ ప్లస్ 1/8 క్యూబ్డ్ సో దీన్ని మనము సో p క్యూబ్ ప్లస్ 1/2p హోల్ క్యూబ్డ్గా రాయొచ్చు. సో ఇక్కడ ఏ అంటే మనకు p ఉంది, b అన్నప్పుడు 1/2pగా తీసుకోవచ్చు. సో దీన్నే p క్యూబ్డ్ ప్లస్ 1/2p హోల్ క్యూబ్డ్ రాసుకుంటే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఫార్మేట్ మనకు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు 2 ఇచ్చాడు. సో ఇక్కడ డినామినేటర్లో p ఉంది, మనకి ఏం కావాలి, డినామినేటర్లో 2p కావాలి. సో ఇక్కడ వచ్చేసి p కావాలి. మరి ఇక్కడ p ఉండాలంటే ఈ 2 ఉండకూడదు. ఈ 2 ఉండకూడదు అంటే మనము 2తో డివైడ్ చేయాలి. సో బోత్ సైడ్ మనము 1/2తో మల్టిప్లై చేద్దాం లేదా 2తో డివైడ్ చేద్దాం. సో 1/2 ఇంటూ 2p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్ టు 4/2 బోత్ సైడ్ చేసాం. సో ఇక్కడ 2తో డివైడ్ చేసినప్పుడు p ప్లస్ 1/2p ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 4/2 మీన్స్ 2. నౌ సో కీపింగ్ ఆన్ బోత్ సైడ్ కీప్ చేస్తే మనకు సో p క్యూబ్డ్ ప్లస్ సో 3 ఇంటూ p ఇంటూ 1/2p ఇంటూ p ప్లస్ 1/2p ప్లస్ b క్యూబ్డ్ అన్నప్పుడు 1/2p హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్డ్ 8 అవుతుంది. సో ఇక్కడ p క్యాన్సిల్ చేద్దాం. సో p క్యూబ్డ్ ప్లస్ 1/2p హోల్ క్యూబ్డ్ వాల్యూ మనకు కావాలి. సో ఇక్కడ 3 అలానే రాయండి. సో 1/2 అలానే రాయండి. p ప్లస్ 1/2p అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు 8, ఒక 2 క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్లస్ రైట్. సో ఈ 3ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే సో దట్ ఇంప్లాయిస్ p క్యూబ్డ్ ప్లస్ 1/2p హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 ఏమొస్తుంది మనకు 5 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 5. సో ఆప్షన్ 3 ఈ విధంగా చేయొచ్చు. అంటే మనకు ఇక్కడ 1/2తో మల్టిప్లై చేయడమా లేదా 2తో డివైడ్ చేయడం ఎలా ఐడియా వస్తుంది, ఎలా స్ట్రైక్ అవుతుంది అంటే ఇక్కడ మనకు సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఫార్మేట్లో ఉంది. మరి ఏ వాల్యూ p కావాలి, ఇక్కడ 2p ఉంది అంటే ఇక్కడ 2 పోవాలి. 2 పోవాలంటే 2తో డివైడ్ చేయాలి, అదే ఇక్కడ మనం చేసింది. సో ఇలా చేసిన తర్వాత మనకు బోత్ సైడ్ క్యూబింగ్ చేసాం, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. సో అప్పుడు మనకు క్వశ్చన్ ఫార్ములా ఏ క్యూబ్డ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ b క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 8. మనం ఆల్రెడీగా ఫార్ములాస్ డిస్కస్ చేసాం కాబట్టి
ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేయడం జరిగిందనమాట. రైట్. సో మీరు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. సో a ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్డ్. ఈ ఫార్ములా అక్కడ అప్లై చేయడం జరిగింది. రైట్. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. సో ఇక్కడ x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2√2 ఇచ్చాడు. అయితే √x మైనస్ 1/√x కనుక్కోవాలి. ఫస్ట్ మనము √x కనుక్కుందాం. సో √3 ప్లస్ 2√2 అవుతుంది. ఆల్రెడీగా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, సో 3ని 2 ప్లస్ 1 రాయొచ్చు. సో 3ని 2 ప్లస్ 1 రాయొచ్చు. సో 2ని √2 హోల్ స్క్వేర్, సో √1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో అప్పుడు మనకు √2 హోల్ స్క్వేర్ ప్లస్ √1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ 1 అవుతుంది. సో అండర్ రూట్. సో దిస్ ఈజ్ √x. సో √x ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే a మీన్స్ √1, b మీన్స్ √1 మీన్స్ 1. సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్. √2 ప్లస్ 1, a ప్లస్లో √2, b ప్లస్లో √1 అంటే 1. సో మనము హోల్ స్క్వేర్ రాసేస్తాం. సో అండర్ రూట్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేస్తే మనకు √2 ప్లస్ 1 వస్తుంది. ఇది మీకు డైరెక్ట్గా రాయడం కూడా చెప్పాను. ఆల్రెడీగా 3ని 2 ప్లస్ 1 రాస్తాం. ఇక్కడ 2ab ఫార్మేట్ ఉంది కాబట్టి టాలీ అవుతుంది కాబట్టి √2 ప్లస్ √1 మనం డైరెక్ట్గా రాయొచ్చు. నౌ 1/√2 x ఈజ్ ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1. ఇప్పుడు డినామినేటర్ రేషనలైజేషన్ చేయాలి. అంటే అప్పుడు మనకు √2 ప్లస్ 1 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకరణీయ కారణంగా √2 మైనస్ 1 అవుతుంది. సో రాడికెన్స్ యొక్క డిఫరెన్స్, సో √2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1 స్క్వేర్ అంటే 2 మైనస్ 1 అవుతుంది. సో √2 మైనస్ 1 వస్తుంది. నౌ క్వశ్చన్ తీసుకుంటే ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. √x మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు, సో మనకు ఆల్రెడీగా √x వాల్యూ √2 ప్లస్ 1 అని ఇవ్వడం జరిగింది. మైనస్ ఆఫ్, సో √2 మైనస్ 1/√x వాల్యూ. సో √2 ప్లస్ 1 మైనస్ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. మైనస్ √2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1. మైనస్ √2 ప్లస్ √2 క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ 1 2 ఆన్సర్. సో 2 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 3లో ఉంది మనకు. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇక్కడ మనకు √x ఈ వాల్యూ, √x వాల్యూ మనకు డైరెక్ట్గా √2 ప్లస్ 1 రాసుకోగలిగి 1/√x √2 మైనస్ 1 రాస్తే మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకు ఏ వాల్యూ ఇచ్చాడు. ఏ వాల్యూ √3 ప్లస్ √2/√3 మైనస్ √2, అలాగే బి వాల్యూ √3 మైనస్ √2/√3 ప్లస్ √2 ఇచ్చాడు. సో మనం a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. సో దీనిని మనము రెండు విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఏ వాల్యూ రేషనలైజేషన్ చేసి, సో ఏ వాల్యూ కనుక్కొని, సో మనకు ఏ వాల్యూ వచ్చిన తర్వాత a స్క్వేర్ కనుక్కోవాలి. అలానే బి వాల్యూ, సో బిని రేషనలైజేషన్ చేసి బి స్క్వేర్ కనుక్కోవాలి. తర్వాత ఈ రెండు యాడ్ చేయడం జరుగుతుంది. సో అదొక మెథడ్. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే, సో మనకు డైరెక్ట్గా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ను మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయితే మనకి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇందులో మనకి a ప్లస్ బి వాల్యూ, ab వాల్యూ తెలిస్తే సరిపోతుంది. సో క్లియర్గా ab వాల్యూ మనకు a ఇంటూ b వాల్యూ చూడండి. సో √3 ప్లస్ √2/√3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 ప్లస్ √2. సో ఇక్కడ మనము కాన్ చేస్తే సో ab వాల్యూ క్లియర్గా మనకు 1 వస్తుంది. ab వాల్యూ 1 వస్తుంది. ab వాల్యూ మనకు 1 వస్తుంది. సో ఇప్పుడు మనకు a ప్లస్ బి వాల్యూ కనుక్కుందాం. సో a ప్లస్ బి వాల్యూ కనుక్కోవాలంటే a వాల్యూ √3 ప్లస్ √2 డివైడెడ్ బై √3 మైనస్ √2 ప్లస్ √3 మైనస్ √2 బై సో √3 ప్లస్ √2 అవుతుంది.
సో ఆల్రెడీగా మీకు చెప్పడం జరిగింది. a ప్లస్ బి అన్నప్పుడు ఇక్కడ డినామినేటర్ మనకు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అవుతుంది. సో మీకు √3 మైనస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి అన్నప్పుడు సేమ్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీగా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో దీనికి మనకి a ప్లస్ బికి షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది. 2 ఇంటూ సో a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మీన్స్ 3 అవుతుంది ప్లస్ b స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ 2 అవుతుంది డివైడెడ్ బై 3 మైనస్ 2. సో దిస్ ఈస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో దీనికి మనకు షార్ట్ కట్ ఆల్రెడీగా చెప్పడం జరిగింది మీకు. సో 2 ఇంటూ a ప్లస్ బి అంటే 3 ప్లస్ 2 బై 3 మైనస్ 2 డైరెక్ట్గా రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5/1 వస్తుంది. సో ఇది ఆల్రెడీగా మనకు షార్ట్ కట్లో చెప్పాను. గత వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సర్స్ దగ్గర రేషనలైజింగ్ దగ్గర రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి వాల్యూ మనకు 10 వచ్చింది అంటే 10 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి వాల్యూ 1 వచ్చింది. 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 2 సో 98 ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనకు a ప్లస్ బి వాల్యూ కనుక్కోవాలి, అలానే ఏబి వాల్యూ కనుక్కోవాలి. సో ఏబి వాల్యూ కనుక్కోయిన తర్వాత ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే ఏబి వాల్యూ మనం కనుక్కోని అవసరంలా, ఈ రెండు రెసిప్రోకల్స్ కాబట్టి 1 అనేది క్లియర్. అయితే a ప్లస్ బి వాల్యూ అన్నప్పుడు మనకు ఇక్కడ క్లియర్గా నేను షార్ట్ కట్ చెప్పాను. 2 ఇంటూ ఇక్కడ a ప్లేస్లో ఉన్న వాల్యూ సో ఇక్కడ 3 2 ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ ఇక్కడ వేసుకొని 2 ఇంటూ 3 ప్లస్ 2 బై 3 మైనస్ 2. సో ఈ విధంగా మనము సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనకు ఆన్సర్ 98 కాబట్టి 98 ఆప్షన్ 2లో ఉంది రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు. సో మనము a స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు చాలా మెథడ్స్ చేస్తారు, చాలా మెథడ్స్ ద్వారా చేయవచ్చు. అయితే మీకు జనరల్గా ఇది చాలా లెంతీ మెథడే మీరు చూసి ఉంటారు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సపరేట్ కనుక్కోవాలి ఏబి, మరి సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సపరేట్ కనుక్కొని మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడము, న్యూమరేటర్ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయడము. మరి ఆ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలంటే ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ప్రకారం చేయాలంటే లెంతీ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా క్వశ్చన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో మనకు ప్రశ్నను a స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఇక్కడ దీన్ని మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తున్నాం. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని అర్థం. సో మనకి ఇక్కడ ఆల్రెడీగా ఏబి ఉంది అంటే ఇందులో ఒక 2ab ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనము ఏబి లెస్ చేద్దాం. అంటే ఇక్కడ ఉండే 2abలోకి ఏబి పోతే మనకి ఏబి మిగులుతుంది. సో అపన్ సో ఇక్కడ a స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ కూడా ఫస్ట్ మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాద్దాం. సో ఇక్కడ ప్లస్ 2ab ఉంటుంది, మనము మైనస్ 3ab రాసామనుకోండి ప్లస్ 2ab మైనస్ 3ab మైనస్ ఏబి అవుతుంది. ఇక్కడ 2ab మైనస్ ఏబి ప్లస్ ఏబి అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనము a ప్లస్ బి వాల్యూ కనుక్కోవాలి, సో ఏబి వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కుంటే చాలా సింపుల్గా మనకు ఆన్సర్ అయిపోతుంది. సో క్లియర్గా చూస్తే మనకు ఏబి వాల్యూ ఈ రెసిప్రోకల్స్ కాబట్టి √5 ప్లస్ 1 బై √5 మైనస్ 1 √5 మైనస్ 1 బై √5 ప్లస్ 1. సో మనము కాల్ చేస్తే ఏబి వాల్యూ వచ్చేసి 1 అవుతుంది అన్నమాట. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక a ప్లస్ బి కనుక్కోవాలి.
అది ఆల్రెడీగా ముందు ప్రాబ్లంలో మీకు చెప్పడం జరిగింది. √5 + 1 / √5 - 1 ప్లస్ √5 - 1 / √5 + 1. సో ఆల్రెడీగా మనం డైరెక్ట్గా రాయొచ్చు. 2 × a ప్లస్లో 5 + 1 / 5 - 1. సో 2 × 6/4 12/4. సో 12/4 = 3 వస్తుంది. సో ఇది ఎలాగంటే ఆల్రెడీగా మీకు √a + √b / √a - √b ప్లస్ √a - √b / √a + √b. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు సో దీనికి షార్ట్ కట్లో 2 × a + b / సో a - b. సో ఇది మీకు చెప్పాను. అంటే ఇక్కడ √a² + √b² / √a² - √b². అక్కడ √2² క్యాన్సిల్ అవుతుంది. సో దీని ప్రకారం మనము ఈ ఫార్మేట్ మీరు గుర్తుంచుకుంటే మనం డైరెక్ట్గా చాలా తక్కువ టైంలో ఆన్సర్ రాయొచ్చు. రైట్, ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే a + b వాల్యూ మనకు 3 వచ్చింది. 3² - ab వాల్యూ 1 డివైడెడ్ బై 3² - 3² - 3 × 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9 - 1 8 అవుతుంది. డివైడ్ బై 9 - 3 6 అవుతుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 4/3 మనకు రిక్వైర్డ్ ఆన్సర్. సో 4/3 అనేది మనకు ఆప్షన్ 2లో ఉంది. ఇలా చూడడానికి ఇంత బిగ్ ప్రాబ్లం అయినా కూడా మనం చాలా సింపుల్గా చేసేస్తాం అనమాట. లేదా ఇంకొక మెథడ్ a² + b² సపరేట్ కనుక్కొని ab కనుక్కొని చేయవచ్చు. రైట్, సో ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ సర్స్లో అయితేనేమి సింప్లిఫికేషన్లో అయితేనేమి మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. చాలా తక్కువ టైంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్లో చేస్తాం. అయితే ఇక్కడ చెప్పిన కొన్ని షార్ట్ కట్స్ మీకు అర్థం కావాలంటే వీటికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ముందు వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు చూస్తే ఇంకా చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మొదటిసారి చూసే వాళ్ళే కంపల్సరీ ఆ వీడియోస్ చూడండి. మరి సో ఒకసారి చూసిన తర్వాత ఒక సీక్వెన్స్లో కనుక మీరు ఫస్ట్ చాప్టర్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియోస్ ఒక సీక్వెన్స్లో కనుక చూసి మీరు నోట్బుక్లో నోట్ చేసుకొని షార్ట్ కట్స్ కాన్సెప్ట్ ఇట్లా మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేశారంటే మీకు అర్థమెటిక్ మీద కూడా చాలా గ్రిప్ వస్తుంది. మరి సో ఆ విధంగా మీరు ప్రిపేర్ కావచ్చు. రైట్, సో మరి ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనము కొత్త చాప్టర్ గురించి మరొక చాప్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, మరొక చాప్టర్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.